వాలంటీర్లతో పని లేదు, వెహికల్స్ తో అవసరం లేదు. ప్రతి నెల టెన్షన్గా ఇంటికే పెన్షన్ వస్తోంది. రేషన్ బియ్యం పంపిణీ సాఫీగా సాగుతోంది. సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే ఏదో జరుగుతుందని సేవలకు సమాధి కట్టేస్తున్నారని అపోజిషన్ చేసిన రాద్ధాంతానికి అడ్మినిస్ట్రేషన్ తో సమాధానం చెప్పామంటోంది కూటమి సర్కార్. దీంతో గ్రామాల్లో పెన్షన్ రేషన్ పంపిణీపై అప్పుడలా ఇప్పుడిలా ఇదే బాగుందన్న చర్చ జరుగుతోందట. ప్రతి నెల ఫస్టుకు టెన్షనుగా పెన్షన్, వాలంటీర్లు లేకపోయినా ఆగని సేవలు, ఒక్క రోజులోనే 14 లక్షల మందికి రేషన్ పంపిణీపై జనాలేమనుకుంటున్నారు? అప్పుడు ఇప్పుడు రేషన్ పెన్షన్ పంపిణీలో మార్పు. కూటమి సర్కార్ వచ్చి ఏడాదవుతోంది. టైంకు పెన్షన్లు అందుతున్నాయి. రేషన్ సరఫరాలో కూడా ప్రాబ్లం లేదు. సేవలకు బ్రేకులు వేస్తున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టేశారని, రేషన్ బండ్లను మూలన పడేసేలా చేశారని వైసీపీ చేసిన రచ్చకు అదే స్థాయిలో సమాధానం చెబుతోంది కూటమి సర్కార్. మాటలు కాదు చేతలు సమాధానం చెబుతాయంటూ వాలంటీర్ల సేవలను వాడకుండానే పెన్షన్లను ఇచ్చి చూయించామంటున్నారు కూటమి లీడర్లు. ప్రతి నెలా ఫస్టుకే ఇంటికెళ్లి మరీ పెన్షన్ ఇస్తున్నారు. రేషన్ బియ్యం షాపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదన్నది పబ్లిక్ టాక్. డీలర్ల ద్వారా రేషన్ సరుకుల పంపిణీతో అప్పట్లాగా ఇబ్బంది లేదన్న వాయిస్ వినిపిస్తోందట. ఇది తాము చెబుతున్న మాట కాదు, ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్న వాస్తవం అంటున్నారు కూటమి లీడర్లు. కూటమి సర్కార్ వస్తే వాలంటీర్లను తీసేస్తుంది, అప్పుడు పెన్షన్ల పంపిణీ ఆగిపోతుంది అంటూ ఎన్నికల ముందు వైసీపీ గగ్గోలు పెట్టిందని గుర్తు చేస్తున్నారు టీడీపీ లీడర్లు. కానీ కూటమి ప్రభుత్వమే వచ్చింది, వాలంటీర్లను పక్కన పెట్టింది కూడా నిజమే. కానీ పెన్షన్ల పంపిణీ మాత్రం ఆగలేదంటున్నారు. వాలంటీర్లు లేకపోయినా ఏడాదిగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కంటే ఆన్ టైంలో పెన్షన్ ఇస్తున్నారని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత జూన్ నుంచి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడం లేదు. అయినా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారు. ఈ నెలలో పెన్షన్ను ఒకరోజు ముందుగానే మే 31న పంపిణీ చేశారు. మాట తప్పను మడమ తిప్పను అనే గొప్పలు చెప్పుకునే జగన్ సర్కార్కు, చంద్రబాబు ప్రభుత్వానికి పాలనలో తేడా చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనని అంటున్నారు కూటమి లీడర్లు. వాలంటీర్లతో పని లేకుండా 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న 1,62,000 మంది సిబ్బంది సేవలను వాడుకోవడం ద్వారా ప్రతి లబ్ధిదారుకు పెన్షన్ టెన్షనుగా అందిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఏపీలో రేషన్ పంపిణీ విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం మార్చింది. మళ్లీ రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తోంది. ఒక్క రోజులోనే 14 లక్షల మందికి రేషన్ ఇచ్చినట్లు లెక్కలు చెబుతోంది. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరుకులు సరిగ్గా అందడం లేదని, 30% రేషన్ను పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వానికి రిపోర్టొచ్చిందట. బియ్యం అక్రమంగా తరలిపోతుండటంతో లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు. అంతేకాదు, గతంలో వాహనాలలో డోర్ డెలివరీ అని చెప్పినా రేషన్ వెహికల్స్ ఎప్పుడు వస్తాయో, వాటిని ఎక్కడ నిలుపుతారో తెలియని పరిస్థితి ఉండేదంటున్నారు పబ్లిక్. రేషన్ దుకాణం ఉంటే వీలున్నప్పుడు రేషన్ తీసుకునే వెసులుబాటు వచ్చిందంటున్నారు. ఏది ఏమైనా రేషన్ దుకాణం అన్నది ఊరుకు చిరునామాగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఫైనల్ గా వాలంటీర్ల వ్యవస్థకు తెరపడినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. కూటమి సర్కార్ గ్రామ సచివాలయ సిబ్బందితో పెన్షన్ రేషన్ పంపిణీ చేస్తోంది. మళ్లీ అధికారంలోకొస్తే కార్యకర్తలకే ప్రయారిటీ అని జగన్ అంటున్నారు. అంటే వాలంటీర్లు ఉండరని చెప్పకనే చెబుతున్నారు జగన్. అలా అధికార అపోజిషన్ వార్ మధ్య వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైనట్లేనన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.